డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి మద్దతుగా గూడూరు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ పిలుపు మేరకు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, కోడూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు. ముందుగా క్లాక్ టవర్ సెంటర్ లో నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగిందని ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. అతి తక్కువ సమయంలోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని ర్యాలీ ద్వారా చాటి చెప్పే ముందుకు గూడూరు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ పిలుపు మేరకు వైసీపీ అనవసర ఆరోపణలు, నిరసనలను తిప్పికొట్టేలా ఉద్యోగాలు పొందిన వారికి మద్దతు తెలిపే ఉద్దేశంతో బుధవారం గూడూరులో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు 5,000 మందితో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. మేము వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా మా యువ నాయకుడు ఈరోజు చేస్తే ఆ నాయకుడి పైన అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలు. మొన్న గూడూరులో ఒక ప్రోగ్రాం పెట్టి అధికారులకి మేము కొత్త ఇన్ఛార్జి పరిచయం చేస్తాము అంతే తప్ప అధికారులు పెట్టి గూడూరు టౌన్లో లోకేష్ బాబు వ్యతిరేకంగా ఫ్లెక్స్లు కడతారా? మా చేత కదా మీరు ఫ్లెక్స్లు కట్టేదానికి. ఈరోజు మేము కట్టాము ఫ్లెక్స్లు. ఎక్కడన్నా ఒక్క మాట మీ గురించి తప్పుగా కట్టామా తెలుసుకోండి మీరు. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము కట్టమంటే మీకన్నా తెగించేవాళ్ళు మా దగ్గర పార్టీ క్యాడర్ గుర్తు పెట్టుకోండి. మీకన్నా 200 300 తెగించేటువంటి పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ కర్మసలాడు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం చేసుకుంటాం. అంటే మీకు చట్టాలన్నా న్యాయమైన గౌరవం లేదు. ఎందుకంటే కోర్టు కూడా తప్పు చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి ఆ పిటిషన్ ని కొట్టేస్తే అయినా కానీ మీరు దీక్షలు చేసి పర్మిషన్ లేకుండా రోడ్లు బస్ స్టాండ్లో 3 రోజులు మీరు పర్మిషన్ లేకుండా ఆ యొక్క టెంట్ని వేసుకొని చేసిన విషయం చాలా చేసిన విషయం. నిన్న కూడా ర్యాలీ నిర్వహించారు. ఏం చేశారు? ఆ బిడ్డల్ని, ఆ స్కూల్లో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకి అవి చెప్పి మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి గౌరవంగా చేసే కార్యక్రమం చెప్పేదంటే మీతో ఎవరైనా వచ్చి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఉద్యోగం రాని ఒక అభ్యర్థిని నాకు వచ్చాయా, నేను రాశాను, నాకు ఛాన్స్ వచ్చింది, నేను ఇంటర్వ్యూకి పోయినా నాకు రాలేదని చెప్తే వెళ్ళండి. ఎవరు చెప్పరు, మీరే అదేమంటే అక్కడ జరిగింది, ఆ ఢిల్లీలో జరిగింది, అక్కడ రాజీనామా చేశారు, దానికి మీకేం సంబంధం? వాళ్ళకి మీకేం సంబంధం? వాళ్ళు నిజాయితీగా బిడ్డలు యూత్ బ్రహ్మాండంగా చేశారు, సక్సెస్ అయింది. ఇక్కడ మీ యూత్ చేస్తున్నారు అట బంగాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ మీ దగ్గర పెట్టుకొని మేము ఇచ్చామంట. బంగాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్కి ఇచ్చి ఉద్యోగాలు ఏం మాట సిగ్గుందా మీకు? ఈరోజు 16,000 టీచర్లు ఉంటే వాళ్ళు బంగాయి బ్యాచా? చెప్పండి, వాళ్ళు రౌడీ బ్యాచా? చెప్పండి. ఈరోజు చూశారు మా గూడూరు నియోజకవర్గంలో ఉన్న 69 మంది మాట్లాడారు. వాళ్ళు అంతా పేదరికం నుంచి వచ్చారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు, అలాగే ఓసీ వర్గాలు కూడా ఈరోజు వచ్చిన మాట్లాడే విషయం వచ్చింది. 5 సంవత్సరాల్లో మీరు ఫిలప్ చేయాలి, మేము ఫిలప్ చేశాము కాబట్టి